ఏవండే ఎలా ఉన్నారండి బాబా? బాగున్నారు కదా మీరు? నేను బాగున్నానండి. 'ఐడెంటిటీ' అనే ఒక సినిమా చూసానండి. ఇది ఓటీటీలోకి వచ్చేసిందండి బాబా. ఈ సినిమా 2 గంటల 35 నిమిషాలు ఉందండి మొత్తమా. ఈ సినిమా నాకు ఎలాగనిపించిందో మీకు రివ్యూలో చెప్పేత్తానండి. కాస్త ఇనేయండి. సరేనండి, మన స్టోరీ ఏంటనుకుంటున్నారో, ఒక షాపింగ్ మాల్‌లో ట్రయల్ రూమ్‌లో ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే, దాన్ని ఒక వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీసేత్తాడండి బాబా. మనం ఇక్కడ కట్ చేసేద్దామండి. కట్ చేసేస్తే ఈ సినిమాలో ఇంకేంటంటే 'త్రిష' గారు ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ అండి. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక హత్యను మన 'త్రిష' గారు కళ్ళారా చూసేత్తారండి బాబా. తర్వాత సినిమాలో ఏం జరిగిందనే విషయం మీరు సినిమా చూసి తెలుసుకోండి. నేను అంతకు మించి చెప్పనండి. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ గట్రా ఏమీ లేదండి. ఏవండీ, ఈ సినిమాయా థ్రిల్లింగ్ సినిమాయండి. ఈ సినిమా స్టోరీ కొన్ని చోట్ల చాలా స్లోగా ఉంటుందండి బాబా. అలాగే ఈ సినిమాలో ట్విస్ట్‌లుంటాయండి. వాటిని మనం కనిపెట్టలేమండి. కనిపెడతాక చూసినా మన వల్ల అవ్వదండి. సినిమా గందరగోళంగా ఉందండి. అంత త్వరగా అర్థం కాదండి బాబు. సినిమా చాలా జాగ్రత్తగా చూడాలి మరి. ఆ! ఈ సినిమా సాగదీత మరి ఎక్కువగా ఉంటుందండి. బీజీఎం ఎలాగుందంటారా? బీజీఎం బాగుందండి. ఈ సినిమాలో కామెడీ ఏమి ఆలోచించకండి. కామెడీ గట్టా ఏమి ఉండదండి ఈ సినిమాలోన. మన 'త్రిష' గారి యాక్టింగ్ ఎలాగుందంటారా? బాగానే చేశారండి. హీరో గారు 'టోవినో' గారుండి యాక్టింగు బాగానే ఉందండి. మిగిలిన వారు కూడా వారి క్యారెక్టర్‌లకు న్యాయం చేసేసారండి బాబా. ఈ సినిమా నాకైతే వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. ఒకసారయితే మీరు చూడొచ్చండి. ఓటీటీలో ఉంది కాబట్టి. థ్రిల్లింగ్ సినిమా కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సినిమా మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పేయండి. సరేనండి, మరి ఉంటానండి. మరి ఒక రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందామండి బాబు మనము. అంతవరకు మన ఛానెల్‌లో మిగిలిన వీడియోలున్నాయండి. అవి చూసేయండి. ఉంటానండి. హాయ్.